ఇక్కడైతే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెసిపీ అనమాట. ఇక్కడైతే గోంగూరని పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్లో మగ్గిచ్చేసారు ఫస్ట్. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలాగైతే దంచేస్తున్నారు. క్వాంటిటీ తక్కువ ఉండడం వల్ల దంచుతున్నారు, లేకపోతే రుబ్బేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడైతే కొన్ని ఆనియన్స్ వేసి లాస్ట్లోని కొంచెం ఒక 2 సార్లు అయితే ఇలా దంచేసి అవి నలగకుండా కచ్చాపిచ్చగా ఉన్నప్పుడే తీసేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. అండ్ దీంట్లో అయితే తాలింపు పెట్టేయాలి. అండ్ తాలింపులో వచ్చేసరికి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇక్కడ మేము శనగపప్పు స్కిప్ చేసాం, మీరు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తాలింపుని మొత్తాన్ని పచ్చడిలో అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ మా గోంగూర పచ్చడి అయితే తాలింపులోని కలిపేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.